ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో అందరికీ ఈ నూతన దినపు శుభాలు. తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. మనం ఆరాధిస్తున్న దేవుడు స్తుతికి పాత్రుడు. ఆయన్ని మనం ప్రతి దినము స్తుతించాలి, ప్రతి విషయంలో స్తుతించాలి. ఇక్కడ మనం చూస్తే అన్ని విషయాలలో అని రాయబడింది. అన్ని విషయాల్లో అంటే మేలు కలిగిన, కీడు కలిగిన, నష్టమైన, లాభమైన, ఆరోగ్యంతో ఉన్న, అనారోగ్యంలో ఉన్న, సంతోషంగా ఉన్న, కన్నీళ్లతో ఉన్న, ఇలా ఒక విషయంలో కాదండి, అన్ని విషయాల్లో దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం దేవుని చిత్తం. మనం దేవుని చిత్తం చేయడం నేర్చుకున్నట్లయితే దేవుడు మన జీవితంలో ప్రతీది అద్భుతంగా జరిగిస్తారు. దేవుని చిత్తము అంటే అన్ని విషయాల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే. చాలామంది మేలులు జరిగినప్పుడు, మేలులు పొందుకున్నప్పుడు, అడిగింది దేవుడు ఇచ్చినప్పుడు మాత్రమే దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉంటారు. దేవుడు నా పట్ల ఉన్నారు, దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశారు అని మాత్రం అంటూ ఉంటారు. మేలులు జరగనప్పుడు, నష్టాలు కలుగుతున్నప్పుడు, బాధలు కలుగుతున్నప్పుడు, శోధనలు కలుగుతున్నప్పుడు దేవునికి ఎవరైనా స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తారా? చెల్లించరు కదండి. మేలు జరిగినప్పుడు, సంతోషంలో ఉన్నప్పుడు ఎవరైనా దేవునికి స్తుతులు చెల్లిస్తారు. కానీ నిజమైన విశ్వాసులు మాత్రమే మేలులు జరిగినా జరగకపోయినా దేవునికి స్తుతులు చెల్లించాలి. అపోస్తుల కార్యగ్రంథంలో మనకి పౌలు, శీలలని ఇద్దరు భక్తులు కనిపిస్తారు. వాళ్ళిద్దరినీ కూడా కొట్టి చెరసాల్లో వేశారు. నేరము చేయకపోయినా దేవుని సువార్తను ప్రకటించినందుకు అన్యాయముగా కొట్టి చెరసాల్లో వేశారు. రాత్రివేళ అందరూ నిద్రపోతున్నారు. మధ్యరాత్రి వేళలో పౌలు, శీలలిద్దరూ కూడా మోకరించి, ప్రభువా, నా దేవా, మాకు ఈ దెబ్బల్నిచ్చినందుకు స్తోత్రాలు, గాయాలలో ఉన్నందుకు స్తోత్రాలు, చెరసాలలో వేసినందుకు స్తోత్రాలు, సంకెళ్లలో ఉన్నందుకు స్తోత్రాలు అంటూ పాటలు పాడుతూ స్తుతులు చెల్లిస్తున్నారు. ఇలా పాటలు పాడుతూ ఉండగా ఆ స్థలములో భూకంపం కలిగి చెరసాల బద్దలైపోయింది. సంకెళ్లు తెగిపోయాయి, బంధకాలు బద్దలైపోయాయి. ప్రియ సహోదరి, సహోదరుడా, మనం ఒకవేళ వారి స్థానంలో గనక ఉంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామా? లేదు కదండి. దేవుని సణుగుతాము, గొణుగుతాము. దేవుని పని చేయడానికి వెళ్తే మాకేంటి దెబ్బలు, మాకేంటి గాయాలు అని దేవుని మీద కోపం పెట్టుకుంటాం. దేవుణ్ణి మన జీవితంలో ఎన్నిసార్లు తిట్టుకున్నామో కదా. అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు గనుకుంటే మాకేనా ఈ కన్నీళ్లు? ఏంటి కష్టాలు? ఎందుకు ఈ నష్టాలు? ఏంటి శోధనలు? ఈ అప్పులు ఎప్పుడు తీరుతాయి? ఈ నిందలేంటి? ఈ అవమానాలేంటి అని కలుగుతున్న ప్రతి పరిస్థితిని బట్టి దేవుని మీద సణిగాము, గొణిగాము కాదంటారా? మేలులు జరిగితే, మనం అనుకున్న దేవుడు మనకిస్తే, మన కన్నీళ్లు తుడిస్తే, మన అప్పులను తీరిస్తే దేవుని స్తుతించాలా? అప్పుడు మాత్రమే దేవుడు ఉన్నట్టా? ఇవన్నీ ఒకవేళ కలగకపోతే, చేయకపోతే దేవుడు లేడంటారా? ఒకసారి ఆలోచించండి. యోబు గారు మేలులు పొందుకున్నప్పుడు దేవుని స్తుతించారు. నష్టాలు కలుగుతున్నా, ఆస్తి పోయినా, పిల్లలు చనిపోయినా, చివరికి రోగం కలిగినా కూడా దేవుని స్తుతించారు. అందుకే ప్రతి విషయంలో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని యోబు గారు కూడా నేర్పిస్తున్నారు. దేవుడు ఎల్లప్పుడూ మన కోరికలను మాత్రమే తీరుస్తూ ఉండాలా? ఆయన చిత్తం మనం చేయకూడదా? అనుకున్నది జరిగినప్పుడు, మనకన్నీ కలిసి వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతిస్తాం. అది స్వార్థపూరితమైన భక్తి జీవితం. కానీ మనం ఏ స్థితిలో ఉన్నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది నిజమైన విశ్వాసి లక్షణం. నీ జీవితంలో కన్నీళ్లు కలుగుతున్నాయని, నిందలు, అవమానాలు, శోధనలు, కష్టాలు, దుఃఖము, అప్పులు, కలవరము, రోగము ఇవన్నీ కలుగుతున్నాయని దేవుణ్ణి సణుగుతూ, గొణుగుతూ, దేవుని మీద, సంఘము మీద, సేవకుని మీద కూడా అలుగుతూ, ఇంతవరకు నష్టపోయింది, ఇక చాలు, ఇక మీదట ప్రతి పరిస్థితికి మధ్యలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం గనక నేర్చుకున్నట్లయితే దేవుడు రెండింతలు మేలు మనకు అనుగ్రహిస్తారు. నేర్చుకుందాం. ఈ సంవత్సరం ప్రతి పరిస్థితికి దేవునికి స్తుతులు చెల్లించడం నేర్చుకుందాం. అది కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బందైనా, శ్రమ అయినా, ఏదైనా సరే దేవునికి, దేవా, నువ్వు ఈ శ్రమ ఇచ్చినందుకు నీకు వందనాలు, ఈ కష్టాన్ని నాకు పెట్టినందుకు నీకు వందనాలు అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకుందాం. దేవుడు ఎలాంటి అద్భుతాలు చేస్తారో చూద్దాం. ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటే దేవుడు చేసిన మేలు కాదా?
ఎంతోమంది మన కళ్ళెదుట చనిపోయిన వారు ఉన్నారు. కానీ మనం ఇంకా సజీవంగా ఉన్నామంటే దేవుడు చేసిన మేలే కదా. మరి మనం బ్రతుకుతున్నందుకైనా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదా. ఈ రోజు నుండి మనం అన్ని పరిస్థితుల మధ్యలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన చిత్తాన్ని చేసుకుంటూ మనం ముందుకు సాగుతున్నట్లయితే పౌలు శీలను బంధకాల నుండి విడిపించిన దేవుడు మనలను కూడా విడిపించి యోబుకు 2 దీవెనలు ఇచ్చిన దేవుడు మన జీవితంలో కూడా 2 దీవెనలు అనుగ్రహిస్తారు. అట్టి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధన గొప్ప తండ్రి, మీకు వందనాలు దేవా. మీరిచ్చిన మరొక నూతన దినానికే వందనాలు. అవునయ్యా, ప్రతి విషయంలో దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని భక్తుల జీవితాల ద్వారా మాకు నేర్పిస్తూ వచ్చారు. ఏమున్నా లేకున్నా దేవా, ఏదైనా ఏ పరిస్థితికైనా తండ్రి మమ్మల్ని స్తుతించటం మాకు నేర్పించండి. అవునయ్యా, మేము ప్రతి దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండడానికి సహాయం చేయండి. ఎందుకంటే నీ వాక్యం సెలవిస్తుంది అదే నీ చిత్తము అని. పౌలు శీలు అలానే స్తుతించారు దేవా, వాళ్ళ యొక్క బంధకాల నుంచి విముక్తయ్యారు. అలానే తండ్రి యోబు గారు కూడా అలానే స్తుతించారు. ఏమున్నా లేకున్నా ఎంత శ్రమ కలిగినా 2 ఆశీర్వాదం పొందుకున్నారు. మేము కూడా దేవా మా ప్రతి పరిస్థితుల్లో తండ్రి ఇదిగో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవా మీరు చేసే అద్భుత కార్యాలను మా జీవితంలో చూడగలిగే కృప, ఆ నిశ్చయత మాకందరికి అనుగ్రహించండి. ఈ దినమంతా కూడా దేవా నీ రెక్కల నీడలో మమ్మల్ని కాచి దాచి కాపాడి క్షేమాన్నిచ్చి కృప చూపండి. మా రాకపోకల్లో ప్రయాణాల్లో మా ప్రతి పనిలో మీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచి నడిపించండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి అయ్యా. కుటుంబాల్లో ఇంకా ఏవైతే లోట్లుగా ఉన్నాయో వాటన్నిటి నుంచి బిడ్డల్ని విడిపించి దేవా మీరే గొప్ప చేయ మొదలు పెట్టమని యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.